హలో అండి. హలో అందరికి. అయితే మీరు అడిగినట్టు అక్కనైతే తీసుకొచ్చేసిన. అడిగినారా? మిస్ అయ్యారక్క. బా ఎంత మంచి నా మీద ప్రేమ ఉందో. మొన్న నేను సబ్స్క్రైబర్లతో చేసిన, మన సబ్స్క్రైబర్లతో చూసినా వాళ్ళు కూడా అడుగుతున్నారు అక్క ఉంటే ఫన్ ఉంటదంట. అవును, మరి అక్క అంతగానే ఏం ఫన్ ఇస్తుందో ఏమో, ఏమున్నా కలవరిస్తుంటారు ఒక్కొక్కరు. ఆ మాట అనగానే నాకైతే ఎంత ఆనందం అయిందో తమ్ముళ్ళారా. అందుకే నేను దీన్ని ఉపయోగించుకొని మా అక్కకి ఫోన్ చేసి అక్క ఛాలెంజ్ చేసేస్తున్నా వచ్చేస్తున్నా. నాకు మస్తు అనిపించింది వాళ్ళు చెప్పినప్పుడు. వాళ్ళు నువ్వు నా పేరు అడిగంగానే కళ్ళల్లో ఒక స్పార్క్ వచ్చిందిరా వాళ్ళకి. మస్తు ఆనందించారు. అక్క అక్కుంటే మస్తు ఫన్ ఉంటదని. అంటే ఫ్యాన్స్ ఎక్కువ. అట్లా కాదు, అక్క అనగానే వాళ్ళ ఇంట్లో అక్కలాగా ఫీల్ అయిపోయారు. అది ఇంట్లో అక్కలాగానే మంచిగా ఇట్లా ఫ్యాన్స్ ఉండడం వల్ల అక్క సరిగ్గా తినకపోయినా కూడా ఏమో అక్క ఉంటే అసలు ఆ ఫన్నే వేరుంటది అన్న. తినదు అక్క, అసలు తినదు కానీ అయినా కూడా నిజంగా అక్కుంటే ఫన్ ఎందుకు ఉంటదంటే, నేను అక్క కొంచెం వయసు తేడా ఉంటది, ఇంకోటి అక్క తమ్ముళ్ళం కాబట్టి అవును కొంచెం మంచిగా మాట్లాడుకుంటే ఇట్లుంటది. మమ్మీ ఉన్నప్పుడు మేము కొంచెం ఫ్రీగా ఉండలేము, జోకులు చేయం కదా. అదే మా తమ్ముడు నేను అనుకో, మాకేముంది ఫుల్ ఒరిజినల్ గా ఉంటాం. అయితే ఒరిజినల్ గానే ఉంటాం. అక్కని తెచ్చేసిన కాబట్టి ఈ రోజు ఛాలెంజ్ వచ్చేసి మమ్మీతో చేపించిన. ఆ ఛాలెంజ్ ఏంటంటే ఇది అందుకే ఈ రోజు నా ప్లేట్ లో కూడా గంపడేసిండు. ఎంత బాగుందక్క. అయితే ఇది వచ్చేసి స్వయంగా మా మమ్మీ చేసింది. ఏ రెస్టారెంట్ లో తెచ్చిరు లేదా ఏ నూడిల్ షాప్ లో తెచ్చిరు అని చెప్పి అనుకోకండి, ఇది మమ్మీ చేసింది. మమ్మీ ఛానల్లోకి వెళ్ళండి, ఫుల్ వీడియో అయితే పెట్టింది ఎట్లా చేసుకోవాలని. మన బ్యాచులర్లు మన చాలా మంది, నేనే అసలు ఫాస్ట్ ఫుడ్ లవర్ అంటే నేను మస్తు చిన్నప్పటి నుంచి మస్తు ఇష్టంగా తినేది. తిని లావు కూడా అయిపోయినా. కానీ ఇది అంత హెల్దీ కాదు బయట తినడం. ఇది కూడా అంత హెల్దీ కాకపోయినా బయటతో కంపేర్ చేస్తే ఇంట్లో చేసుకోవడం అనేది చాలా హెల్దీ. కాబట్టి ఇంట్లో మీరే స్వయంగా చేసుకోండి, చాలా సింపుల్గా ఉంటుంది. మమ్మీ అయితే ఫుల్ వీడియో పెట్టింది, అస్సలు మిస్ కాకుండా క్రిస్టియన్ 99 ఛానల్లో ఎట్లా చేసుకోవాలి అనేది చేసేసుకొని ట్రై చేయండి. ఈ రోజుకి వస్తే ఇదక్క ఛాలెంజ్. అవును, ఇందులో మా మమ్మీ అన్ని వేసింది. చికెన్ అన్ని ఉన్నాయి, ఎగ్ వెజిటేబుల్స్ అన్ని ఉన్నాయి. కొంచెం పైకి పెట్టుకొని నవ్వాలి అక్కను. స్టార్ట్ చేద్దాం అక్క, ఫాస్ట్ చేసేద్దాం. అలవాటు తప్పింది ఏమరా, ఇంత హైట్ లోకి ఉంది ఇది ప్లేట్. దూరం ఎందుకు వచ్చింది మళ్ళీ. ఇప్పుడు కిందికి పెట్టుకోవచ్చారా? చాలా స్టార్టా? స్టార్ట్. వేడిగా ఉన్నప్పుడు తిందాం రా అన్న. ఫస్ట్ ముఖ్య అల్లం వచ్చింది నాకు పచ్చక్కని. టేస్ట్ అంతా పోయేటట్టు. సరే కానీ ఎందులో ఈ మధ్య నన్ను విడుస్తలేవు. నువ్వు ఏడొస్తున్నావు అక్క? ఛాలెంజ్ చేస్తా దీంట్లో ఉన్నాను అక్క. నేను సబ్స్క్రైబర్లతో అయితే ఛాలెంజెస్ చేస్తున్నా కదా, చాలామంది సబ్స్క్రైబర్స్ పెడుతున్నారు నాకు, అన్న నేను వస్తాను అని చెప్పి. కాకపోతే కొంతమందికి ఏంటంటే మన లొకేషన్ అనేది తెలియకుండా పెడుతున్నారు, తెలిసినాక భయపడుతున్నారు. భయపడడం ఏం లేదు అన్న, అక్కడ అనుకోలేదు ఇక్కడ అనుకోలేదు అన్నట్టు మీరు అనుకుంటున్నారు. మనది వచ్చేసి లొకేషన్ భూదాన్ పోచంపల్లి అని చెప్పి మీరు గూగుల్లో కొడితే వస్తుంది. అయితే 2 పోచంపల్లిలు ఉన్నాయి. మన పోచంపల్లి వచ్చేసి ఫిలిం సిటీ దగ్గర, రామోజీ ఫిలిం సిటీ అందరికి గుళ్ళ పోచంపల్లి. అయితే పోచంపల్లి అంటారా? పోచంపల్లి అని పిలుస్తారు. అవునా? జీ పోచంపల్లి, బి పోచంపల్లి. అరే అయితే మనది వచ్చేసి భూదాన్ పోచంపల్లి. రామోజీ ఫిలిం సిటీ ఉంది కదా, రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉంటుంది. మీరు ఒకసారి మీ లొకేషన్లో చూసుకొని, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఛాలెంజ్ చేయాలని చెప్పి మీరైతే ఒకసారి చూసుకొని, పోచంపల్లి వాళ్ళకైతే మస్తు దగ్గర, మీకు అది రాగలుగుతారా అనేది చూసుకొని, మేము సరే అన్న మేము రాగలుగుతామని అనుకుంటే మీరు పక్కాగా ఛాలెంజ్ చేయాలని చెప్పి మీరు ఫిక్స్ అవుతే, అది కూడా నార్మల్గా కాదు, ఖచ్చితంగా మీరు ఛాలెంజ్ చేయాలని అనుకుంటే నాకు వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టు పవన్ నాగినేని అని ఇన్స్టాగ్రామ్కి వచ్చి, రాగు నువ్వు లపలప తినేస్తున్నావు వినయపురం అని, పవన్ నాగినేని అని ఇన్స్టాగ్రామ్కి వచ్చి మీరైతే నాకు పెట్టండి. ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు అనేది కూడా మీరు పెట్టండి. పలానా ఈ డే అయితే మేము ఓకే అన్న అని చెప్పి మీరు ఆ డీటెయిల్స్ అయితే పూర్తిగా మీరు పెట్టండి. పక్కా ఇంట్రెస్ట్ ఉండి ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే పెట్టండి. అయితే అది ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నా. ఇన్నోళ్ళలో వేసినవి అక్క ఇందాక ఏమని చెప్పినావు? మా అమ్మ వండింది నన్ను. ఇంత ముక్కగానే పడితే చికెన్ అనుకుని లటక్ని వేసుకొని కొరికినా చూసేది. ఇంకోటి
మన సబ్స్క్రైబర్లో చాలా మంది కొంతమంది ఏంటంటే ఆడవాళ్ళు మన అక్క చెల్లెళ్ళు వాళ్ళందరూ కూడా కొంచెం ఒక డౌట్ ఉంది, ఇట్లా పోయి చేయొచ్చా లేదా అన్నట్టు. మీరు ఏం ఇబ్బంది పడకండి, మీరు రావచ్చు, మీతో పాటు మమ్మీ ఉంటుంది. కావాలంటే నేను ఉంటాను, కావాలంటే ఇక అక్కడ పట్టించుకోకూరు, కానీ మమ్మీ లేకుండా అయితే ఉండదు. మీరు అసలు ఏం పెట్టుకోకండి, మమ్మీ ఖచ్చితంగా ఉంటుంది. ఆడవాళ్ళు ఎవరైతే వస్తున్నారో మీరు వస్తా అంటే నేను ఎందుకు రాను, మీకు ఎందుకు భయం? అక్కడ నమ్ముకోకూరే, కానీ నువ్వు అట్లా అన్నావు అనుకో, నిన్ను కలవనీకి వచ్చిర్రు అనుకో, మళ్ళీ ఎందుకు ఛాలెంజ్ చక్కగా చేయరు, కానీ నిన్ను కలవడానికి వస్తారు. ఛాలెంజ్ చక్కగా కొట్టి చంపుతా. అయితే మీరు అట్లాంటి ఇబ్బంది ఆడవాళ్ళు ఎవరు కూడా అట్లా పెట్టుకోకండి, మీరు నాకు అక్కలు చెల్లెళ్ళు అవుతారు. అయితే దాంతోపాటు మమ్మీ కూడా మీతో పాటు అయితే కూర్చుంటుంది. ఇంకొకటి ఏంటంటే మన దగ్గరకు వచ్చే ఆడవాళ్ళకి మనం మంచిగా మర్యాద చేసి, మొట్టమొదటిగా ఛాలెంజ్లోకి వచ్చే ఫస్ట్ ఆడవాళ్ళకి మనం మంచిగా మర్యాద చేసి ఒక శారీ అయితే పెట్టి పంపిద్దాం. తులం బంగారు ఇస్తున్నాయింది, నేనే ఎవడు వస్తా, శారీ అయితే ఇచ్చి పంపిద్దాం అనుకుంటున్నాం. మళ్ళీ తర్వాత వచ్చే ఆడవాళ్ళకి లేదా అన్నా అంటే లేదని కాదు, ఉంటుంది. కానీ ఫస్ట్ వచ్చే వాళ్ళకి, ఫస్ట్ ఛాలెంజ్లో మొదలుపెట్టే ఫస్ట్ ఆడవాళ్ళకి కొంచెం మంచిగా చేద్దాం అనుకుంటున్నాం. ఇంకెందుకు లేటు, అందరూ మీరు ఎవరైతే లొకేషన్ చెప్పినా ఇంకెందుకు లేటు, అక్కకి ఇన్ని రోజులు ₹1 కూడా ఇవ్వలేదు, ఇన్ని రోజులు ఛాలెంజ్ పెట్టిండు అంతే. అక్క నాకు ఏమైనా ఇచ్చిందా కట్టాలు సంపాదించి? ఎన్ని కోట్లు సంపాదించుకుందా? ఏమి ఇచ్చిన మా అక్క కోట్లు సంపాదించుకుని నాకు ఏం చిల్లి గవ్వ కూడా ఇవ్వాలి. ఒక ట్రైపాడ్ అడిగినా కూడా ముఖం మార్చి ఎప్పుడు తెస్తావరా అన్నట్టు చూస్తుంది. ఏడు ముఖం నేను గైరోస్కోపా ఏంటది, గైరోస్కోప్ కొనుక్కున్నా అంటే ఒక్కనాడు కూడా వాడలే. ఒక్కనాడు నీ కడ కాకపోతే నాకు ఇచ్చినావా? గైరోస్కోప్ అంట. మా అక్క ఏవి కొన్నా కూడా ఏవి నాకు ఇయ్యదు, ఇచ్చినా ఇంకా ఇండైరెక్ట్ గా ఫోన్ చేసి అడుగుతుంది. అలాంటి బుద్ధి మాకని. అయితే అదనమాట. ఇక లొకేషన్ అయితే మీరు నోట్ చేసుకున్నారు కదా, భూదాన్ పోచంపల్లి ఫిలిం సిటీ దగ్గర. మీరు చూసుకొని మీకు ఓకే అయితే వెంటనే వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే పెట్టండి. ఇక మా అక్కకి అప్పటిదాకా ఛాన్స్ ఇచ్చిన, చూద్దాం నువ్వు ఇంత ఛాన్స్ ఇచ్చినాక నువ్వు విన్ అవుతావని. ఇప్పుడు ఇంకా నేను అసలు ఛాలెంజ్ చూసుకుందాం దాన్ని. అది కాదురా, ఏదో చిన్న ఆపిల్ ముక్క తిన్నటోడికి పనసకాయ ముక్కలు పెడితే ఆడ ఎంత ఫాస్ట్గా తిన్నా, ఎంత స్లోగా తిన్నా ఆపిల్ ముక్క తింటాడు, కానీ పనసకాయ అంత తింటాడా? తిను. నాకు ఛాలెంజ్ అని వచ్చే వరకు చెప్పడం. మా అమ్మ ఏమో సైకిల్ చేస్తుంది. స్నేక్ లాంగ్వేజ్ చెప్పించిన మా అక్కకే వస్తలేదంటే ఇందాక నాకు చెప్తుంది. అది కాదా, బాగానే ఆడవాళ్ళకి మాత్రం ఎందుకు బంపర్ ఆఫర్ ఇచ్చినావు, మగవాళ్ళకి ఇవ్వవా? మన ఇంట్లో ఆడవాళ్ళు వస్తే మనం మంచిగా మర్యాద చేసి పంపిస్తాం అక్క. ఇంటికి వచ్చే ఆడవాళ్ళని అట్లా చేస్తాము. కాబట్టి ఛాలెంజ్ లో వచ్చే ఫస్ట్ మహిళకి కొంచెం మంచిగా గ్రాండ్ గా, ఇంకా తర్వాత వచ్చే ఆడవాళ్ళకి లేదని కాదు, ఉంటది వాళ్ళకి కూడా. కానీ ఫస్ట్ వచ్చే ఆడవాళ్ళకి మాత్రం ఒక పట్టు చీర పెట్టి మంచిగా స్వయంగా మమ్మీని కూర్చోబెట్టి మమ్మీతో పాటు నాకు ఆడవాళ్ళు మీరు అసలు ఏది పెట్టుకోకండి, ఎందుకంటే మీతో పాటు ఖచ్చితంగా అక్క కానీ మమ్మీ కానీ అయితే ఉంటుంది. మీరు మంచిగా ఒక తమ్ముడు అనుకొని వచ్చి ఛాలెంజ్ అయితే మంచిగా చేయాలి. తమ్ముడు అన్న అనుకొని ఆల్మోస్ట్ అందరూ అన్నే పెడతారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా. అక్కన అక్క అన్నట్టు అందరూ నిన్ను అన్న అంటారా? నువ్వు మొన్న తమ్ముడు తమ్ముడు అని అన్నిసార్లు పిలిచినవేంద్రా, తమ్ముడు సినిమాలో తమ్ముడిని కూడా అన్నిసార్లు నేను నీక నాకేనింతే ఏంద్రా, ఈడే నాకు తమ్ముడు, ఈడు 1000 సార్లు తమ్ముడు అన్నాడు కదరా, ఇంకా నయం తమ్ముడు పుట్టందే మంచిదైందిరా. నేను అన్నిసార్లు అన్నంటే నాకు లక్ష్మీ గారు గుర్తొచ్చింది. వీడికి బాగా ఇచ్చిందిరా నాయన ట్రైనింగ్, ఎన్నిసార్లు నాకెందుకు నొప్పి వచ్చింది, ఈడేమున్నా చెల్లె 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 ఇట్రా చెల్లె అని చెప్పి లక్కీ గారు గుర్తొచ్చింది అక్క. నాకైతే ఇంకా మమ్మీ ఒక బాబు గురించి చెప్తా ఉంటా చూడు, నాడు పుట్టిన నయమైందిరా. చికెన్ అనుకున్నా, ఒకవేళ ఉండుంటే ఎన్నిసార్లు తమ్ముడు నా చెవులు తినేస్తాడు వీరా అనుకున్నా. ఉంటే అంటామా అక్క, ఎందుకన్నా ఇప్పుడు లక్కోడు అదేడు నువ్వు అన్నట్టు చెల్లే 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 కొన్ని రోజులు అయితే రక్షణ అంటాడు కూడా అన్నాడు రా, అన్నాడు అన్న నియ్య
బయట నా పిల్లలు ఇద్దరు పోతే అందరు షాక్ అవుతుంది తెలుసా. అబ్బా అలానే ఎంత ముద్దు పిలుస్తుండు, అలా చెల్లెని చెల్లె అంటుండని. మన సబ్స్క్రైబర్లు వాళ్ళు చాలా ఇష్టంగా వచ్చారు. అవునా, వాళ్ళకై వాళ్ళు అడిగి నా కోసం అంత దూరం వచ్చినారు. మళ్ళీ అది కూడా వాళ్ళు చెప్పిన డేట్కి వచ్చారు కదా, రేపు వస్తా మాపు వస్తా అప్పుడు వస్తా ఇప్పుడు వస్తా. వాళ్ళ మీద నాకు కొంచెం ప్రేమ వంగిపోయి మంచిగా మాట్లాడినా. నిజానికి యాక్టింగ్ చేయడం ఇట్లా కాదు, నాకు ఆ రోజు ఆనందం వచ్చింది. అయినా అది కాదు, వాళ్ళ మీద కూడా పంచులు వేస్తున్నావు ఎందుకు ఆఖరికి? పాపం ఏం పంచులు వేసినా ఎందుకైలే, మనోడు కెమెరా ఉంది కాబట్టి జరిగితే అయిపోయిండు అని బక్క పిల్లగాన్ని, లేదంటే తినేస్తాడు. అవును మరి, నేను ఫస్ట్ తింటాను అనుకున్నా. ఎవరిని కొంచెం ఈ పక్క కూర్చున్నాం చిన్నోడిని. ఇటు సైడ్ ఉండా వీడియోలో చూసేటోళ్ళకి ఇటు సైడ్, అదే ఆ సైడ్. అదే పేర్లు గుర్తులేవు కానీ విన్నీ వినిల్. అయితే వాళ్ళ ఇంట్లో డైలీ చూస్తారంట, మస్తు ఇష్టం అంట మమ్మీ కానీ నీవి కానీ. నన్ను అడగలే అక్కుంటుంది అనుకున్నామని అన్నారు. అక్క అంటే ఇద్దరు ఉంటారు ఇక్కడే అనుకున్నాం అన్నారు. మమ్మీకి బాగాలేకుండే కదా, నాకేమో పని ఉండే. కానీ వాళ్ళు ఆల్రెడీ చెప్పేసిర్రు, మాట ఇచ్చేసిర్రు. మళ్ళా మన కోసం ఒక టైం ఇచ్చేటప్పుడు వాళ్ళ టైంని మనం ఫిల్ చేయొద్దు. అందుకని ఇంకా మేము బిజీ ఉన్నా వీడు పోయిండు. అందరం ఒకటే, ఎవరుంటుంది. బాంత వస్తుంది నాకు కూడా వస్తుంది తింటలే. నీది కొంచెమే ఉందిరా. దిష్టి పెట్టినావు కదా, ఈ లెక్క నువ్వు నాకు ఎంత దిష్టి పచ్చిగా పచ్చిగా లేదురా. నీ దాంట్లో ఒక్క టన్ను ఉందా అక్క? అది తినేసిన ఉంటే. అమ్మా తినేసిన అండి నేను. ఐఎమ్ ది విన్నర్. అయితే ఐఎమ్ ద విన్నర్ అంట. పేరు చూపించిన. ఈరోజు మన ఛానల్లో మన ఈ వీడియోలో ఒక లక్ మీద బేస్ అయ్యే ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటా. దానికి జనరల్ నాలెడ్జ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. అడ్డీ గుడ్డీలో మీ ఆన్సర్ కానీ కరెక్ట్ అయిందంటే మీకు 200 నేను ఫోన్ పే చేస్తాను ఇన్స్టాగ్రామ్ లో. ఏంటది అడ్డీ గుడ్డి క్వశ్చన్ ఏంటంటే, మా అక్క వెయిట్ ఎంత? చూడరు సరిగ్గా అట్లే. మా అక్కకు కూడా ఇది ఒక సువర్ణమైన అవకాశం. ఇప్పుడు ఎట్లా కనిపిస్తున్నా అనేది పొద్దునే నన్ను అడిగింది. నేనేది మన సబ్స్క్రైబర్తో చెప్పిస్తాను. అసలు నాకు వాళ్ళకి నా ఒరిజినల్ వెయిట్ తెలిస్తే ఇప్పుడు నా వెయిట్ ఎంతనో గెస్ చేయగలుగుతారు. ఒకప్పుడు అదే లక్కుతో అన్న కదా, అందుకే ఇక్కడ జనరల్ నాలెడ్జ్ ఏం లేదు. అక్కని చూడు, అక్కని చూసి అన్న పక్కన హైట్ అన్న చెప్తా. పోనీ హైట్ ఎందుకు? ఇప్పుడు కొంతమంది పొడుగుండేటోళ్ళరా బక్కనే ఉంటారు. 5'1" అక్క. కొంతమంది పొడుగుండేటోళ్ళరా బక్క ఉంటారు కానీ వెయిట్ ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు వెయిటే కానీ వాళ్ళు పొడుగు ఉండే వరకు సన్నగా అయిపోతారు కదా, అట్లా. నేను హైట్ 5'1", పెద్ద హైట్ ఏం కాదు, పొట్టి బుడంకాయ. నేను 5'2" కాదు. ఈ నవ్వుతున్నాడని ఆయన అనుకున్నారు. మా వాడు 6, నేను 5'1". వాడి పక్కన నేను భుజాల కాడికి కూడా రాను, కూర్చునేటప్పుడు అట్లా కూర్చుంటాడు. మా అక్క అట్లా అంటదిలే, 6 అంట. మరి నువ్వు ఇజ్జత్ తక్కువ చెప్పినా సరే రియలైజ్ చూసినప్పుడు అరే ఏదో అనుకున్నావు కొంచెం బాగానే ఉందిలే అన్నట్టు ఉండాలి. అంతేకాని నువ్వు చెప్పిన మొత్తం ఇజ్జత్. మా వాడు ఉండేది 5'10", 5'10" కాదురా 5'7". అంత పొట్టాడు వారా నువ్వు? 5'7" పొట్టాడా? డాడీ కంటే హైట్ నేనే, బావ కంటే హైట్ నేనే. మీ బావని హైట్ అని ఎవరన్నారు? ఆయనకు నేను, నాకు ఆయన మేడ్ ఫర్ ఈచ్ అదర్. అంటే ఆయన 5'5". ఎందుకులే మనది మనం చెప్పుకొని ఇజ్జత్ ఖరాబ్ చేసుకున్నా.
లేదంటే 6 అంతస్తులు ఉంటేనే హీరోనా? ఎన్టీఆర్ లాగా కూడా ఉంటారు. ఎన్టీఆర్ లాగా ఉన్న హీరోనే, పెద్ద హీరో అని. ఎన్టీఆర్ ఏమన్నా పొట్ట అంటే అదే 5'5". మంచి మంచి హైట్ అది. అదే యావరేజ్ హైట్ సరిపోతుంది అది. ఇంకా అంతకంటే హైట్ ఎందుకు అక్క? కొంతమంది మీ బావని పొట్టి అంటే ముందుగా చెప్తున్నా. ఇంట్లో అందరికంటే పొట్టి మా అక్కే. కాదురా మమ్మ మన పొట్టిది. చిట్టిదిరా అందరికంటే పొట్టిది. అది పెరగదు ఇంకా. ఎందుకు పెరగదు? అంతే అది. దాని వయసు వాళ్ళతో అది హైటే ఉంది. పొట్టిది మే అది ఇంకా పెరగదు. దాన్ని చూస్తే అర్థమవుతుంది అప్పుడే పెద్ద ఆడదైంది అది. దాని వయసు చిన్నదేరా, అది అట్లా బిహేవ్ చేస్తుంది ఆడదానిలాగా. కొంచెం కాదురా, నువ్వు సంగేస్తూనే ఉంటావు. ఎప్పుడు తింటావురా? మొన్న వాళ్ళతో కూడా ఛాలెంజ్. సంగేస్తా తింటా నేను. తినేసినావు? సంగేస్తా తింటా నేను. నీకు అంత ఛాన్స్ ఇచ్చినాక ఫస్ట్ మనకు అనిపిస్తుంది. నువ్వు అంత ఛాన్స్ ఇచ్చినా నేను తినేది ఇంత, నువ్వు పెట్టేది ఇంత. అందులో నేను ఇంత తినేదాన్ని ఇంత అన్నా తిన్నా. ఇక అక్క ఇక ఎన్నైనా చెప్తుంది. విన్ అయితే నేనే చెప్పినా కదా. అడిగిన క్వశ్చన్ అక్క వెయిట్ మీరు కరెక్ట్ గా గెస్ చేయండి. 1-2 కిలోలు అటు ఇటు అయినా ఓకే. ఫస్ట్ 1-2 అటు ఇటు కాదు, ఎగ్జాక్ట్ గా. మరి అది వాళ్ళకి ఒరిజినల్ వాళ్ళకి ఎట్లా తెలవాలి? సరే నువ్వు రేంజ్ చెప్పు. అది కాదు, వాళ్ళకి ఒకవేళ నువ్వు ఇంత కాదు ఇంత అని అంటే చూపిస్తావా నా ఒరిజినల్ వెయిట్ అప్పటికప్పుడు వాళ్ళ లైవ్ లో? చూపించేదేముంది, ఇచ్చేస్తా కదా నేను. ఒకరికే కదా విన్నరు. ఒక్కరికే రా. వాళ్ళు కరెక్ట్ అనేది మిగతా వాళ్ళు ఎట్లా నువ్వు ఆయననే కరెక్ట్ అన్నావు అని అంటే ఏం చేస్తావు అంటున్నా. నేను ఆ కరెక్ట్ అయిన వాళ్ళకి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా కదా, మీరు కరెక్ట్ చెప్పినారు ఇది అక్క వెయిట్. అది ఒక క్లిప్పింగ్ కూడా తీసుకోరాదు? ప్రూవ్ చేయాలంటే ప్రూవ్ చేస్తానులే, అంత అబద్ధం ఎందుకు, ఏముంటది అందులో. ఆ 200 కోసం వాళ్ళు కూడా ఏమంత అడగరు. కాకపోతే ఏదో మన వాళ్ళు చూడడానికి వచ్చారు కదా, ఊరికి అట్లా కామెంట్ ఒకటి కొట్టేసి వెళ్ళిపోండి. చూద్దాం ఎవరిది కలుస్తుందో ఏందనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. అవన్నీ కొంచెం లక్కీవి అనిపిస్తుంది మనకి. అదేదో 200 పెద్ద ఇదని కాదు కానీ మనకేదో జర అనిపిస్తుంది. సింపుల్ గా ఇట్లా భలే గెస్ట్ అయిందిరా, భలే కరెక్ట్ చెప్పినాం రా అనే ఒక ఫీలింగ్ వస్తుంది కదా అట్లా. అయితే అదనమాట ఈ రోజు ఛాలెంజ్ వచ్చేసి ఇది. చికెన్ నూడిల్స్ ఇంట్లో చేసుకున్నది. నన్ను చాలా మంది అడిగినారు, నానా రకాల నూడిల్స్ అడిగారు, ఒకటి కాదు. ఇంకా అందరి కోసం అయితే ఇది అక్కతో కలిపి అక్కను కూడా అడిగినారు కాబట్టి ఇంకా నేను సబ్స్క్రైబర్లతోనే నేను చేస్తూ ఉంటా. అయితే సబ్స్క్రైబర్లు మన వాళ్ళు వస్తున్నారు, చాలా మంది నాకు కాంటాక్ట్ అయినారు. కొంచెం ఈ టైం అని చెప్పి కొన్ని డేట్స్లో వాళ్ళు అందుబాటులో ఉండేది కూడా చూసుకోవాలి కదా, కానీ దానికోసం అని చెప్పి అయితే మీకు చెప్పినా కదా పూర్తి డీటెయిల్స్. అయితే అది మీరు క్లియర్గా మీరు అన్నీ చూసుకొని దాన్ని బట్టి మీరు అయితే ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. దాన్ని బట్టి మనం వీడియో అయితే చేద్దాం. అయితే ఈరోజు వీడియో వచ్చేసి అదనమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్.